మిత్రులారా నమస్కారం. నా పేరు తారకేష్. నేను నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను. ఫ్రెండ్స్, ఈరోజు నీట్ పరీక్ష భవిష్యత్తు గురించి ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అధికారిక యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్న వీడియో. ఈ ఛానల్లో నీట్కి సంబంధించిన సకల సమాచారము ఒకే చోట ఉంచడం జరుగుతుంది. సో నీట్ విద్యార్థులకైనా నీట్ పేరెంట్స్కైనా ఎంతో ఉపయోగకరమైన ఈ యూట్యూబ్ ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, అసోసియేషన్ను బలపరచండి, అసోసియేషన్తో కలిసి నడవండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఫ్రెండ్స్, ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం అంటే నీట్ యూజీ ఎగ్జామ్ను పెన్ అండ్ పేపర్ విధానంలో కాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా కొనసాగిస్తాం అని ఆ ప్రకటన సారాంశం. కేంద్ర కేబినెట్ మంత్రి ప్రకటన కాబట్టి ఆ ప్రకటనను మనము కేంద్ర ప్రభుత్వ ప్రకటనగానే చూడాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి నీట్ యూజీ ఎగ్జామ్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. అయితే మంత్రి గారు చెప్పినట్లు ఖచ్చితంగా సిబిటి పద్ధతిలోనే 2026 నుంచి ఎగ్జామ్ జరుగుతుందా అంటే ఖచ్చితంగా అలాగే జరుగుతుందని స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ సిబిటి విధానంతో పాటు మరో 4-5 ప్రత్యామ్నాయాలు కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయాల మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్గా పనిచేస్తుంది. వాటి మంచి చెడ్డలు, లాభ నష్టాల మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన పనిని ప్రారంభించింది. ఒక్కొక్క విధానాన్ని చూద్దాం. సిబిటి నుంచి ఆఖరి వరకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము 5 అంశాల మీద, 5 ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టింది. వాటిలో నంబర్ 1 సిబిటి విధానం. సిబిటి విధానం అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అందరికీ తెలుసు. బట్ ఈ సిబిటి విధానం మీద కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఎన్టీఏకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అకార్డింగ్ టు సమ్ సోర్సెస్, ఒక హిందుస్థాన్ టైమ్స్ లాంటి పత్రికలు రిపోర్టు చేసిన ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఆలోచన వేరు, సిబిటి మీద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క ఆలోచన వేరు. కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఈ దాదాపు 23 లక్షల మందికి నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, వీరందరికీ పెన్ను పేపర్ విధానంలో కాకుండా ఒకే రోజు ఒకే సమయంలో ఒకే ప్రశ్నాపత్రం ద్వారా కంప్యూటర్ మీద ఎగ్జామ్ జరపాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. బట్ ఎన్టీఏ ఆలోచన వేరుగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ యొక్క ఆలోచనను యథావిధిగా యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎన్టీఏకు సాధ్యం కాని పని. ఆల్మోస్ట్ 23 లక్షల కంప్యూటర్లు కావాలి, ఆ నెట్వర్క్ కావాలి, టవర్స్ కావాలి, టెక్నాలజీ కావాలి. వీటితో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ మీద ఎగ్జామ్ రాయడానికి కావలసిన ఇన్పుట్స్, ట్రైనింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది ఎన్టీఏ. సో ఎన్టీఏ ఒకే స్ట్రోక్తో ఒకే రోజు ఒకే సమయంలో ఒకే పరీక్ష ద్వారా కంప్యూటర్ మీద ఎగ్జామ్ జరిపే పరిస్థితి ఎన్టీఏకు లేదు. కాబట్టి ఎన్టీఏ ఆలోచన ఏమిటంటే జేఈఈ లాగా 10-12 దఫాలుగా, అంటే ఒక్కొక్క దఫాలు ఒక్కొక్క ఫేజ్లో 150,000 మంది పిల్లల వరకు ఎగ్జామ్ రాపిస్తూ అలా 10-15 దఫాలుగా ఎగ్జామ్ను నిర్వహించాలి అనేది ఎన్టీఏ ఆలోచన. అయితే ఎన్టీఏ ఆలోచన ప్రకారం అయితే ఒక సమస్య ఉందండి, నార్మలైజేషన్ సమస్య ఉంది. అంటే కొంతమంది విద్యార్థులకు కఠినమైన ప్రశ్నపత్రం రావచ్చు, కొంతమంది విద్యార్థులకు ఈజీ ప్రశ్నపత్రం రావచ్చు. సో ఈ కఠినమైన వాళ్ళు నష్టపోతారు, ఈజీ ప్రశ్నపత్రం వచ్చిన వాళ్ళు లబ్ధి పొందుతారు. కాబట్టి దీన్ని నార్మలైజ్ ఎలా చేయాలనేది మళ్ళీ ఒక సమస్య వస్తుంది. సో నార్మలైజ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఆ విద్యార్థులకు అందరికీ కూడా మరో ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఎగ్జామ్, లైక్ జేఈఈ. సో 2-3 సార్లు ఎగ్జామ్ నిర్వహించి ఆ ఎగ్జామ్స్లలో ఏ ఎగ్జామ్లు అయితే ఎక్కువ మార్కులు వచ్చాయో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ విధానం వినడానికి బాగున్న ఒక సమస్య ఉందండి. విద్యార్థులు నిరంతరం చదువులో మునిగిపోవాల్సి వస్తుంది. బాగా చదవాలి,
పరీక్ష రాయాలి, మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే నార్మలైజేషన్ కోసం మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి విద్యార్థులకు ఉంటుంది కాబట్టి నిరంతరం పిల్లోళ్ళు చదువులతో మునిగిపోవాల్సి వస్తుంది. కానీ మన దేశంలో పర్టికులర్లీ 23 లక్షల కంప్యూటర్ల మీద ఒకేసారి ఎగ్జామ్ నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి ఎన్టీఏ తన ఆలోచనలను కేంద్రంతో పంచుకుంది. ఇది సిబిటి మీద కేంద్ర ప్రభుత్వానికి ఎన్టీఏకు మధ్య ఉన్న ఆలోచనల దూరం. సో దీన్ని ఎలా పరిష్కరిస్తారు అనేది ముందు తేలనుంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం, కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తున్న ప్రత్యామ్నాయ మార్గం ఇంకొకటి, హైబ్రిడ్ విధానంలో ఎగ్జామ్ జరపాలా అనేది. హైబ్రిడ్ విధానం అంటే సేమ్ ఇప్పుడులాగానే పెన్ను పేపర్ మీదనే ఎగ్జామ్ రాస్తారు. అయితే విద్యార్థులంతా సెంటర్స్కు వచ్చిన తర్వాత, విద్యార్థులంతా వాళ్ళ ఎగ్జామినేషన్ రూమ్లో కూర్చున్న తర్వాత కేంద్ర ప్రభుత్వము ఒక ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్స్ను కంప్యూటర్ ద్వారా ఆయా సెంటర్స్కు పంపుతుంది. ఎన్టీఏ పంపుతుంది. ఎన్టీఏ ఒక ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్ను ఆయా సెంటర్స్కు పంపుతుంది. ఆ సెంటర్స్లో అప్పటికే అరేంజ్ చేసుకున్న హై స్పీడ్ ప్రింటర్స్ ద్వారా ఆ క్వశ్చన్ పేపర్ను అక్కడ ఉన్న లోకల్ ఉన్నతాధికారుల సమక్షంలో వెంటనే ప్రింటౌట్లు తీసేసి పిల్లలకు అక్కడే ఎగ్జామినేషన్ సెంటర్లో అందజేసి ఎగ్జామ్ కొనసాగిస్తారు. అంటే ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా లీకేజీకి అంటూ ఆస్కారం ఉండదు. దీన్ని హైబ్రిడ్ విధానం అంటారు. అంటే ప్రశ్నాపత్రము కంప్యూటర్లో వస్తుంది, వాటిని హై స్పీడ్ ప్రింటర్స్ ద్వారా వెంటనే కాపీలు తీసేసి విద్యార్థులకు అందజేస్తారు. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న మరొక ప్రత్యామ్నాయ మార్గం హైబ్రిడ్ విధానంలో ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ను జరపాలన్నది. అలాగే మూడవ ప్రత్యామ్నాయ మార్గము ఎయిర్ ఫోర్స్ను యూజ్ చేసుకొని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను యూజ్ చేసుకొని కొన్ని సెంటర్లకు అప్పటికప్పుడు, అంటే ఎగ్జామినేషన్ జరిగే రోజే కేంద్ర ప్రభుత్వము దేశంలో కొన్ని ప్రముఖ సెంటర్స్కు విమానాల ద్వారా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా క్వశ్చన్ పేపర్స్ను పంపి అక్కడి నుంచి సెంటర్స్కు వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇది ఒక విధానము. ఇక్కడ కూడా లీకేజీకి ఆస్కారము ఉండకూడదనే ఉద్దేశంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఒక ఆలోచన. ఇంకొక ఆలోచన, జేఈఈ నీట్ను రెండింటిని కలిపి సమన్వయపరిచి ఏకీకృత ఒకే ఎగ్జామినేషన్ను పెట్టాలి అనేది మరో ప్రత్యామ్నాయ ఆలోచన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. అయితే దీంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. జేఈఈలో జనరల్లీ ఫిజిక్స్ చాలా కఠినంగా ఉంటుంది, నీట్లో ఫిజిక్స్ ఆ స్థాయి కఠినం ఉండదు. సో వీటిని అన్నింటినీ ఎలా క్లబ్ చేస్తారు, ఎలా నార్మలైజ్ చేస్తారు అనేది ఇది కొద్దిగా విమర్శలను ఎదుర్కొంటున్న ప్రత్యామ్నాయ మార్గము. ఇలా కేంద్ర ప్రభుత్వం వద్ద 4-5 ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. వీటి మీద చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆల్రెడీ వీటి మీద పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా పనిచేస్తుంది. ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి సంఘము నీట్ అధికారులను, విద్యాశాఖలోని ఉన్నతాధికారులను, నిపుణులను పిలిపించుకొని నీట్ పరీక్ష తీరుతెన్నుల మీద, ఎన్టీఏ ప్రక్షాళన మీద చాలా ఆలోచన చేస్తుంది. అలాగే రేపు అంటే జూన్ 2వ తేదీన మరొకసారి పార్లమెంటరీ స్థాయి సంఘము ఈ నీట్ అధికారులు, ఎన్టీఏ అధికారులు, కేంద్ర విద్యాశాఖ అధికారులను పిలిపించుకొని నీట్ మీద, ఎన్టీఏ ప్రక్షాళన మీద మరొకసారి సమావేశం అవుతుంది. నీట్ యూజీ భవిష్యత్తు పరీక్ష విధానాన్ని ఏ విధంగా జరపాలి అనే విషయం మీద కూడా చాలా సీరియస్గా పార్లమెంటరీ స్థాయి సంఘము పనిచేస్తుంది. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఒకటైతే అర్థమవుతుంది, ఇంతకు ముందు కంటే కేంద్రము చాలా సీరియస్గా నీట్ మీద దృష్టి సారించింది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరము వారిలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. నీట్ ఎగ్జామ్ తీరుతెన్నుల విషయంలో, నీట్ ఎగ్జామ్ జరిగే విషయంలో అది ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పలేము, కానీ ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది. ఆ మార్పు మంచి వైపే ఉంటుంది. ఖచ్చితంగా
ఎటువంటి పరిస్థితుల్లో లీక్ అవకాశం లేకుండా, పేపర్ లీక్కు ఏమాత్రమూ అవకాశం లేని పరీక్షను చూడబోతున్నాం. ఇదైతే స్పష్టంగా చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ స్థాయిగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది, ఆ స్థాయిలో సమాయత్తం అవుతుంది. అంతే వేగంగా ఎన్టీఏలో కూడా ప్రక్షాళన వైపు కేంద్ర ప్రభుత్వము దృష్టి సారించింది. కాబట్టి ఖచ్చితంగా ముందు ముందు నీట్ యూజీ ఎగ్జామినేషన్ అనేది ఏ పద్ధతిలో నడిపినా లీకేజీలకు అవకాశం లేని, ఆస్కారం లేని ఒక ఎగ్జామ్గా ఉంటుంది అని మనము భావించవచ్చు. ఫ్రెండ్స్, ఇది దీని మీద ఈరోజు వీడియో. మరొకసారి పేరెంట్స్కు విజ్ఞప్తి, కైండ్లీ ఈ అసోసియేషన్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.